విధి నన్ను ఒంటరిదాన్ని చేయాలనుకుంటే నిధి రూపంలో అందరినీ కలవాలని కలుసుకోవాలని ప్రయత్నించాను. కానీ అక్కడ నాకు నిరాశ ఎదురైంది. అందుకే పాత బంధాన్ని కొత్త బంధాలతో దారికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వేం చెప్పావు, ఎవరి గురించి చెప్పావో నాకు అర్థం కాలేదు. కానీ నా ఇంట్లో ఉన్న దయ్యాలన్నింటినీ ఒక మార్గంలో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైందమ్మా. కానీ నువ్వు లేని లోటు ఆ ఇంట్లో స్పష్టంగా కనబడుతోందమ్మా. వాళ్ళ కోసం కాకపోయినా నీ జీవితం కోసమైనా ఆ ఇంటికి రామ్మా. రావాలని నాకు ఉంది మావయ్య గారు. కానీ ప్రస్తుతం నేను రావడం కంటే వాళ్ళు మారడం ముఖ్యం. లేదంటే నేనొచ్చిన ప్రయోజనం ఉండదు. వాళ్ళు మారతారని నువ్వు ఇంకా నమ్ముతున్నావా అమ్మా? వాళ్ళు మారినా మారకపోయినా కాలం మారుతుంది మావయ్య గారు. దాంతోపాటు అందరూ మారాల్సిందే. ఆ రోజు దగ్గరలోనే ఉంది. అదే జరిగి నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే నాకంటే సంతోషించేవాళ్ళు మరొకరుండ్రమ్మా. అవునమ్మా, ప్రస్తుతం ఎక్కడుంటున్నా? మీకెదురుగానే మావయ్య గారు. అత్తయ్య గారికి అక్కలకి బాగా తెలుసు. అలాగా? అంతేకాదు మావయ్య గారు, ప్రతిరోజు రాత్రివేళ ఇంటికి కాపలా కూడా కాస్తున్నాను. ఎందుకమ్మా? మన ఇంటి జోలికి ఎవరు రాకుండా మావయ్య గారు. నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇంటి వెనుకున్న మట్టి దిబ్బ దగ్గరికి రండి, మాట్లాడుకుందాం. ఎప్పుడమ్మా? రాత్రి 12 దాటాక ఎప్పుడొచ్చినా సరే మావయ్య గారు. అదేంటి? పగలు సమాధిలో ఉంటాను కదా. సమాధా? సమాధి అంటే నేను పనిచేసే ఆఫీస్ పేరు మావయ్య గారు. ఓహో. కాకపోతే నేను జాబ్ చేస్తున్నట్టు ఎవరితో చెప్పకండి మావయ్య గారు. సరేలే అమ్మా, అలాగే. ఇదిగోండి మావయ్య గారు, ఈ ప్రసాదం అత్తయ్య గారికి ఇవ్వండి. ప్రతిరోజు ముగ్గురిని జాగ్రత్తగా అందరినీ కలుసుండమని చెప్పండి. లతకని శిరీషకని కూడా సమాధిలో అదే ఆఫీస్లో చేరుస్తానని చెప్పండి. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. వస్తానమ్మా. ఓకే మావయ్య గారు. అనసూయా, అనసూయా, ఓసారి ఎలా రావే. అయ్యయ్యయ్యా, ఒక పూట ఖర్చు తగ్గే పని చేశాను. రా, వచ్చి తీసుకుని పండగ చేసుకో. ఏంటి పిలుస్తున్నావు? నేను కాదక్క. మరి అరవకండి. నిన్న బసంతి రూపంలో మధు వచ్చినట్టు ఇప్పుడు మావయ్య రూపంలో మధు వచ్చింది. పొరపాటున వెళ్లే వరకు మనం బలైపోతామే. ఇదేంటి, కొంత ఖర్చు తగ్గించాను అనగాని వేట కుక్కలా పరిగెత్తుకుంటూ రావాలి కదా. రాలేదేమిటి? అనసూయా, నీకోసం దేవుడు ప్రసాదం తీసుకొచ్చాను. ప్రసాదమా? దయ్యమైతే దేవుడు ప్రసాదం తేదు కదా. అయితే బాయన దేవుడు ప్రసాదం తెచ్చుంటాడు. ఇదిగో 3 సార్లు పిలుస్తాను, అప్పటికీ రాలేదనుకో నేనే ఈ ప్రసాదం మొత్తం తినేస్తాను. అనసూయా, వచ్చేదాకా ఆగలేరా? అలా పిలిచి ఇలా తినేస్తున్నారా? ముట్టుకున్నారంటే చంపేస్తా. ముట్టుకోనులే. అయినా ఇప్పటిదాకా పిలుస్తుంటే ఎక్కడికి వెళ్ళా? దాక్కున్నారా? మావయ్య గారితో కామెడీ ఏంటే? లోపల చిన్న పనులున్నాయండి. అవును, ఇంతకీ మీరు ఏ గుడికి వెళ్ళారు? నేను ఏ గుడికి వెళ్ళలేదు. మరి ప్రసాదం ఎవరిచ్చారు? మధుమతి ఇచ్చింది. మధుమత? అన్ని మాల్ లేవు, ఒక్క మధుమతే. అంటే మావయ్య గారు మధు మీకు కనిపించిందా? ఈ రోజే కనిపించింది. మాకు రోజు కనిపిస్తుంది. రోజు కనిపిస్తోందా? అవును పాపం,
దానికి కలలో కనిపిస్తోందంటండి. కలలో కనిపించిందా? నాకు డైరెక్ట్ గానే కనిపించింది.